హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైష్ కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలతో పాలుక్కరి చేస్తున్నానండి. ఈ పాలుక్కరి అనేది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని ఎలా తయారు చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ అనేది పెట్టుకుని ఒక 3 నుంచి 4 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇలా నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేది తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బాగా కూర అనేది చాలా బాగా వస్తుందండి. పెద్ద ముక్కల కన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే ఈ పాలుక్కరికి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే గుడ్డుక్కరి చేసుకున్నా కూడా అంతేనండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి తొందరగా కూడా ఫ్రై అవుతుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి అనేది ఇలా చిలుకలుగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ అనేది మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగా వేగి మనకి ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసుకున్నానండి. ఉప్పు కారం కూడా చాలా తక్కువగా వేసుకుని వండుకుంటే ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నానండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు తినేదానికన్నా ఇలాంటి పాలుక్కర్లు గుడ్డుక్కర్లు చేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది తక్కువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. పాలుక్కరి అనేది చాలా ఈజీ అండి. చూసారు కదండి, నేను పాలు అనేది చిక్కటి పాలు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న మనం గేదె పాలైనా తీసుకోవచ్చండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ అవి దొరకలేనప్పుడు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చండి. మీరు కాచేసి పక్కన పెట్టుకున్న పాలతో కూడా పాలుక్కరి అనేది చేసుకోవచ్చండి. నేనైతే పచ్చిపాలే వేసుకున్నానండి. చూసారు కదా, ఇదంతా మనకి ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి కూర అనేది. ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. తక్కువ కూరతోటే ఎక్కువ అన్నం కలుస్తుందనమాట. చూసారు కదా, నేను వేసిన పాలు అనేది ఇలాగ పొంగుతూ మనకి దగ్గరగా అయిపోతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కూర అనేది మనకి బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలాంటి కూరలకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నేను ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నానండి. నాకైతే ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలాంటి కూరలకి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. పాలు అనేది చాలామంది చిన్నపిల్లలు తాగడానికి ఇష్టపడరు కదండి. పాలు అనేది మనకి ఎక్కువ కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలా మీరు వారానికి ఒక్కసారైనా లంచ్ బాక్సుల్లో ఇలా పెట్టారనుకోండి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల బాక్స్ అంతా కూడా ఖాళీ చేసేస్తారనమాట. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. తప్పకుండా నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎన్నోసార్లు గుడ్డుక్కరు చేసే ఉంటారు. మరి పాలుక్కరి అనేది మీరు వేసుకున్నారో లేదో తెలియదు కానివ్వండి, మా ఊర్లో అయితే దీనికి చాలామంది ఫేమస్ అనేది ఉన్నారండి. అంత బాగా ఉంటుందన్నమాట ఈ పాలుక్కరి అనేది. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఒక 1/4 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కలిపేసుకుంటే మనకి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకవేళ వేసుకోకపోయినా బాగుంటుంది. మీ దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి లేకపోతే ఒక 1/4 టీ స్పూన్ అంతా చికెన్ మసాలా పొడి కానీ గరం మసాలా పొడి కానీ వేసుకుంటే, అంటే పాలు స్మెల్ పడదు ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అది ఒక చిటికెడుగా అలా వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ లేకుండా మనం తినేస్తామన్నమాట. అంటే చాలామంది పాలు స్మెల్ అనేది ఇష్టపడరు కదండి. దానివల్ల ఇది మనకి వేడి వేడి అన్నంలో కానీ చపాతీస్ కానీ జొన్న రొట్టెల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ప్లీజ్ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ పాలుక్కరిని ఇలాగే చేసుకోవాలనుకుంటారు. చూసారు కదండి, నేను సిమ్మిల్లోనే వదిలేసానండి. ఆయిల్ అంతా కూడా మనకి బాగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఈ కూర అనేది దగ్గరగా 4 నుంచి 5 వరకు ఈజీగా చేసేసుకుని తినేయచ్చండి. అంత బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఒక స్పూన్ తోటే చాలా అన్నం తినేస్తామండి, అంత బాగుంటుంది. మొత్తం అన్నం అంతా కూడా ఈ పాలుక్కరితోటే ఖాళీ చేసేస్తాం అన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని
వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకున్నాను. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.